వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. చాలా మందికి ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దైనా పచ్చడితో తినాలనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా మనం చేసుకునే పికిల్స్ లాంటివి అయితే చాలా వేడి చేస్తాయి, ఇంకా స్పైసీగా కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి వెజిటబుల్స్తో చేసే ఇలాంటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయండి. ఎక్కువ స్పైసీగా లేకుండా పచ్చడి తిన్న సాటిస్ఫాక్షన్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పచ్చడిని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఈ వంకాయలన్నింటినీ ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఉప్పు వేసుకొని నీళ్ళనైతే పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్లో అయితే వంకాయ ముక్కలన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. వంకాయ ముక్కల్ని ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకుంటే అందులో ఏదైనా కొంచెం చేదు అది ఉంటే వాటర్లోకి అయితే వదిలిపోతుంది. మనం చేసుకున్న వంటలు ఏవైనా మంచిగా రుచిగా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు వీటిని అయితే పక్కన పెట్టేస్తాను. చూస్తున్నారు కదా, వంకాయ ముక్కలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా నేను వంకాయలు కూడా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను. మీరు తీసుకున్న వంకాయలను బట్టి ఆయిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో ఆయిల్ హీట్ ఎక్కక ముందే కాస్త ఇంగువ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంగువ వేస్తే గబుక్కున మాడిపోతుంది. అలా కాకుండా ఆయిల్ వేసిన వెంటనే ఇలా ఇంగువ వేసి కాస్త కలిపేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోండి. ముందే వేసుకోకపోతే ఇంగువ మాడిపోయి చేదొస్తుంది. అందుకే వెంటనే వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్న తర్వాత గరిటతో ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నూనె ఇంగువ మొత్తం వంకాయ ముక్కలన్నింటికి కలిసి పట్టుకునేలాగా ఇలా స్లోగా మంట పెట్టుకొని వీలైనంత వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకోవడానికి ట్రై చేయండి. మంట పెడితే వంకాయ ముక్కలు అడుగున అతుక్కుపోతూ ఉంటాయి. తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసేస్తున్నాను. వీటిని కూడా వంకాయలతో పాటు మగ్గించేసుకుంటే పచ్చడి మంచి రుచిగా వస్తుంది. ఈ ముక్కలన్నింటినీ బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బాగా కలిసే వరకు కలుపుకొని మగ్గించుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. ఉప్పు వేయడం వల్ల వంకాయ ముక్కల్లో నుండి కాస్త నీరు బయటకు వదిలి అడుగున అతుక్కోకుండా మంచిగా మగ్గిపోతాయి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత వంకాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత మనం తీసుకున్న 2 టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇవన్నీ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూసారు కదా, వంకాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి ఒకేసారి వేసేసి కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకున్నాను. తర్వాత ఇందులో కాస్త పసుపు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసి ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని పోపంతా పచ్చడికి పట్టుకునేలాగా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకుంటే వంకాయ అంతా మంచిగా వేగినట్టుగా అయిపోయి మనం వేసిన నూనె కొంచెం కొంచెం బయటకు వస్తూ కనిపిస్తుంది. సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. తర్వాత మీరు చింతపండు గుజ్జునైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా నిమ్మకాయ గుజ్జునైనా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ కానీ లేదంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు కానీ వేసుకుంటే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, పచ్చడి అంతా
కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా వాడిపోయింది. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ ఇలా పైకి షైన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది కదా. ఇదైతే పూర్తిగా తయారైపోయింది. ఇలా బాగా కలిపేసుకుని వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి వంకాయ పచ్చడి అయితే కమ్మగా తయారైపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చళ్ళు తినాలని భయపడే వాళ్ళు ఈ పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.